తెలంగాణలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుదెబ్బ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నేడు ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుదెబ్బ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఆదిలాబాద్ బస్ డిపో నుండి బస్సులను కదలనీయకుండా రోడ్డుపైనే బైఠాయించారు. ఆర్టీసీ బస్టాండ్ సైతం అధికారులు బంద్ ఉంచారు. జిల్లా వ్యాప్తంగా మార్కెట్ బంద్ సైతం కొనసాగుతోంది. జైనూరులో ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు షేక్ మబ్దూన్ ప్రభుత్వం వెంటనే ఉరిశిక్ష విధించాలని ఏజెన్సీ చట్టాలను ఆదివాసుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇందుకు అందరూ సహకరించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ విజ్ఞప్తి చేశారు. ఆదివాసులపై నశించాలి ప్రభుత్వం వైఖరి, అమలు చేయాలి 170 చట్టాన్ని, అమలు చేయాలి 170 చట్టాన్ని, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 170 చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. జై ఆదివాసీ. జై ఆదివాసీ. రక్షించాలి ఆదివాసీ గిరిజన ప్రాంతాన్ని, అమలు చేయాలి ఆదివాసీ గిరిజన చట్టాలను, పకడ్బందీగా అమలు చేయాలి ఆదివాసీ గిరిజన చట్టాలను. ఉన్నాయి. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గవర్నరు నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే జైలూరు సంఘటన జరిగి 10 రోజులు గడిచినప్పటికీ కూడా ఆ యొక్క సంఘటన పైన ఇప్పటి వరకు ఎటువంటి అతిగతి లేకపోవడం, ఒక ఆదివాసీ మహిళలను అత్యాచారం చేసి హత్యాయత్నానికి ఎడగట్టినటువంటి ఎస్పీ మగ్దూమ్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గవర్నర్ కారణమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారంగానే ఇవాళ ఆదివాసులు అక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఇవాళ దేశ గ్రామ సభలు కావచ్చు నిర్మాణాలు చేసి ఇవాళ కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు, పిఓలకు, ఎస్పీలకు ఇచ్చినప్పటికీ కూడా ఆ చట్టాలన్నీ కూడా వైలేషన్ అవుతుంది. ఇవాళ ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా ఆదివాసుల భూములను లాక్కుంటున్నారు. ఆదివాసీ మహిళలను అత్యాచారాలు, మానభంగాలు చేస్తూ మర్డర్లు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగానే జైనూరు నుండి అక్కడి నుండి తరలించాలని చెప్పేసి ఇవాళ ఆదివాసీ సంఘాలు మొన్న 17వ తారీఖు నాడు కృష్ణాపూర్లో యావత్ సమాజం తీర్మానించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే ఎస్కే మగ్దూమ్ ఉన్నారో అతన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి వెంటనే ఉరిపియాలి. 1970 తర్వాత వలస వచ్చినటువంటి జైనూరుకు వలస వచ్చినటువంటి మైనార్టీలను అక్కడ నుండి మైదాన ప్రాంతాలకు తరలించాలి. ఆదివాసులపైన దాడి చేసినటువంటి కొంతమంది మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి చికిత్సను ప్రభుత్వమే భరించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇట్లా ఈ తదితర సమస్యలతోటి మొన్న తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఆ తీర్మానాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించడానికి ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఘనసరి సీతక్కను ఇక్కడ రాయచంద్రకి వచ్చి ఈరోజే అంటే బంధు పిలుపు రోజే ఇవాళ ఆ యొక్క సమస్యను కుల పెద్దలతోటి చర్చిస్తుండడం చాలా బాధాకరం. ఎందుకంటే ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇన్ఛార్జి మంత్రివర్యులు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని గవర్నర్ కూడా మేలుకొని తక్షణమే ఆ సమస్యను ఆ యొక్క వ్యక్తిని వెంటనే ఉరితీయాలి. అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతాలకు ఈ గవర్నరే ఇవాళ పర్యటించాలి, షెడ్యూల్ ప్రాంతాల్లో పర్యటించి జైలు పర్యటించాలి. ఒకవేళ పర్యటించిన మేమే ఖచ్చితంగా ఆదివాసులే ఇవాళ గవర్నర్తో లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరికి చలో కార్యక్రమం అని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఇప్పటికైనా మా యొక్క సమస్యను ఏదైతే అక్కడ ఎస్రం నీలాబాయిపై జరిగినటువంటి ఘటనను మీరు దృష్టిలో పెట్టుకొని ఒక ఎస్రం నీలాబాయి కాదు యావత్ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడి కాబట్టి ఇప్పటికే వందలాది మంది ఆదివాసీ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరిట బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగింది, వాళ్ళ భూములు ఆక్యుపై చేసుకోవడం జరిగింది, వాళ్ళ సంస్కృతి మీద వాళ్ళ భాష మీద దాడి జరుగుతున్నది. బలవంతంగా మా యొక్క అమ్మలను చెల్లెలను తల్లులను అత్యాచారాలు మానభంగాలు మర్డర్లు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా అక్కడ నుండి తరలించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కు కేంద్ర ప్రభుత్వానికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడగల చలో రాజ్ భవన్కి ఆదివాసులు బయలుదేరుతారు, లేకపోతే చలో ప్రగతి భవన్కు ఆదివాసులందరూ కూడా అక్కడ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే స్పందించి ఆ యొక్క ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తిని వెంటనే ఉరితీయాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం.